మర్యాద మనీష్. అతనికి అసలు మర్యాద అంటేనే ఏంటి అసలు తెలియదు అసలు. ఎవరైనా సరే టీంని ఒక లీడ్ చేసే విధానం ఎలా ఉంటుంది, తన గ్రూప్ డిస్కషన్ చేసుకొని ఇదిగో ఈ క్వశ్చన్ వస్తే నువ్వు, ఈ క్వశ్చన్ వస్తే నువ్వు, ఈ క్వశ్చన్ వస్తే నువ్వు అని చెప్పాలి కదా. అన్నిటికీ తగుందురమ్మా అంటూ పోతాడు తనే. అంటే తనేంది అంటే అందరూ తెలివి తక్కువ వాళ్ళు, నేను ఒక్కడనే ఇంటెలిజెంట్, 130లో వచ్చాడు కదా, నేను ఒక్కడనే బిజినెస్ మ్యాన్, అన్ని నాకే తెలుసు, ఇంకెవ్వరికి ఏమీ తెలియదు, ఏదో అభిజిత్ బొమ్మేసి తుడిపిన పాపానికి నేను ఒక్కడనే ఇంటెలిజెంట్, ఎవ్వరు ఇంటెలిజెంట్ కాదు, నాకే తెలివితేటలున్నాయి, మిగతా వాళ్ళంతా వేస్ట్, నాకే కప్పిచ్చేయండి అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు ఆ మర్యాద మనిషి. పోయిందిగా, పరుగు పోయిందిగా. 2 సార్లు టీం లీడర్గా ఫెయిల్ అయిపోయాడా, ఈరోజు ఎల్లో కార్డ్ తీసుకున్నాడా. అక్కడ డిమార్ట్ పవన్ చెప్తున్నాడు నాకు ఛాన్స్ అనేది ఎందుకు ఇవ్వలేదంటే, ఇదిగో నీకు బుద్ధిబలం లేదు, కండబలం ఉంది, అందుకే నిన్ను పంపలేదు అంటున్నాడు. ఈయన కథ అన్నీ ఉన్నాయా, అటైతే ఈ 9 దగ్గర ఎందుకు చెప్పలేకపోయాడు ఆన్సర్ చెప్పాలి కదా. కానీ ఈ మర్యాద మనిషి అయితే నాకు అస్సలు నచ్చలేదు అసలు. బిగ్ బాస్ హౌస్కి పోకుండా ఉంటేనే బెటర్ అనిపిస్తుంది నాకు.